everyone, welcome to my channel Learn with me Priyanka. మనం ఈ రోజు ఒక సింప్లిఫికేషన్ ని చూడబోతున్నాము. The problem is 9 power x plus 9 power x plus 9 power x equal 999. Then find x. దీన్ని ఎలా ఈజీగా సింపుల్ గా సాల్వ్ చేయాలో చూద్దామా. ఫస్ట్ గివెన్ డేటానే రాస్తున్నాను. 9 power x plus 9 power x plus 9 power x equal to 999. సో మనము ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్, దిస్ ఈజ్ రైట్ సైడ్. 9 పవర్ ఎక్స్ని కామన్ తీస్తున్నాము. అప్పుడు 1 + 1 + 1 ఈక్వల్స్ టు లెఫ్ట్ సైడ్ ఏం చేంజ్ చేయట్లేదు, 999. నెక్స్ట్ 1 + 1 + 1 + 1ని 3 కదా, సో 999. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్న 3ని ఆపోజిట్ సైడ్కి పంపిస్తే బై 3 అవుతుంది. 9 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 3తో క్యాన్సిల్ చేస్తే 333 అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే 9 ప్లేస్లో 3 స్క్వేర్ రాస్తున్నాము. ఎందుకంటే 3 స్క్వేర్ అంటే 9 కదా ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో. సో 9 ప్లేస్లో 3 స్క్వేర్ రాస్తున్నాను, పవర్ ఎక్స్ అలానే ఉంచుతున్నాను. సో 333. ఇప్పుడు మనం ఏం రాస్తున్నాము, బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తున్నాను. బోత్ సైడ్స్ లాగ్. సో బిఫోర్ గోయింగ్ టు అప్లై లాగ్, దీన్ని ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ లాగా ఉంది కదా, సో దీన్ని మనము ఏ పవర్ ఎంఎన్గా రాస్తున్నాను. సో లాగ్ అప్లై చేసే ముందు మార్చుకుంటున్నాను సింప్లిఫికేషన్ ఇంకా ఈజీగా ఉండడం కోసము. 3 పవర్ 2x ఈక్వల్స్ టు 333. సో లాగ్ అప్లై చేస్తున్నాము. అప్లయింగ్ log on both sides. Log 3 power 2x equals to log 333 అవుతుంది. సో మనం ఈ లెఫ్ట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే లాగ్ ఏ పవర్ బి లాగా ఉంది. సో దాన్ని మనము బి ఇంటూ లాగ్ ఏగా రాసుకోవచ్చు. సో పవర్లో ఉన్న 2xని ఫ్రంట్కి పంపిస్తే 2x ఇంటూ లాగ్ 3 అని అవుతుంది. సో ఇక్కడ లాగ్ 333. సో నెక్స్ట్ స్టెప్లో మనము ఈ లాగ్ 3ని ఆపోజిట్ సైడ్కి మూవ్ చేస్తున్నాము. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్న లాగ్ 3 ఆపోజిట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, బైలోకి వెళ్తుంది, అంటే డివైడ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ 333ని లాగ్ ఆఫ్ 3 ఇంటూ ఉంటే 111 అంటే 111గా రాస్తున్నాము. సో లాగ్ 3ని అలానే ఉంచుతున్నాను. నెక్స్ట్ స్టెప్లో మనము ఏం చేసుకోవచ్చు, ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నాము. లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి అంటే ఏం రాసుకోవచ్చు, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2x అలానే రాస్తున్నాము. లాగ్ 3 ప్లస్ ఇక్కడ ఏ ఇది బి అనుకుంటే లాగ్ 111 బై లాగ్ 3. ఇప్పుడు విడివిడిగా రాసుకుంటున్నాము ఫ్రాక్షన్స్ని. లాగ్ 3 బై లాగ్ 3 ప్లస్ లాగ్ 111 బై 111 ఈజ్ నథింగ్ బట్ లాగ్ 111 బై లాగ్ 3. సో ఇప్పుడు మనము లాగ్ 3 క్యాన్సిల్ అయితే 1 ప్లస్ లాగ్ 111 బై లాగ్ 3 ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో మనము ఈ 111ని ఎలా రాస్తున్నామంటే 3 ఇంటూ 37 అని రాస్తున్నాము. సో లాగ్ 3 ఇంటూ 37 బై లాగ్ 3. సో ఇంతగా మనం అప్లై చేసిన ఫార్ములానే లాగ్ ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. సో లాగ్ 3 ప్లస్ లాగ్ 37 బై లాగ్ 3. సో ఇక్కడ 2x ఈక్వల్స్ టు 1 ప్లస్ విడివిడిగా ఫ్రాక్షన్స్ రాస్తే ఏ ప్లస్ బి బై సి ఉంటే ఏ బై సి ప్లస్ బి బై సి అలాగా. సో లాగ్ 3 ఈక్వల్స్ టు లాగ్ 37 బై లాగ్ 3. లాగ్ 3 క్యాన్సిల్ అయిపోతే 1 ఈ 1 అలానే ఉంటుంది, ప్లస్ 1 ప్లస్ లాగ్ 37 బై లాగ్ 3. హియర్ మనం 1 ప్లస్ 1 2 ఈక్వల్స్ టు లాగ్ 37 బై లాగ్
3. సో 2x ఈక్వల్స్ టు ఇంత మనము ఏం రాసాము లాగ్ ఏ పవర్ బి ఉంటే బి ఇంటూ లాగ్ ఏ రాసాము. అలానే ఇక్కడ వేరే ఫార్ములా లాగ్ ఏ బై లాగ్ బి ఉంటే మనం లాగ్ ఆఫ్ ఏ బేస్ బి రాయొచ్చు. సో ఇక్కడ ఏముంది డినామినేటర్లో ఉన్నది ఇక్కడ బేస్లో రావాలి 3, ఇక్కడ ఏ అంటే 37. సో క్లియర్గానే అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది కదా, మనం ఎక్సే ఫైండ్ చేయాలి కదా, ఎక్స్ నుంచి 2ని ఆపోజిట్ సైడ్కి పంపిస్తున్నాము. అక్కడ 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే డివిజన్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మనము విడివిడిగా అప్లై చేస్తే 2/2 ప్లస్ లాగ్ 37 బేస్ 3/2. సో x ఈక్వల్స్ టు 1 ప్లస్ లాగ్ 37 బేస్ 3/2. సో ఫైనల్గా మనము x వాల్యూ ఫైండ్ చేసాము. ఏ ప్రాబ్లం నుంచి 9 పవర్ x ప్లస్ 9 పవర్ x ప్లస్ 9 పవర్ x ఈక్వల్ టు 999 అయితే x ఏమవుతుంది 1 ప్లస్ లాగ్ 37 బేస్ 3/2. సో మనం ఈ ప్రాబ్లమ్ని ఈ విధంగా సింప్లిఫై చేయొచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Learn with me Priyanka for more this type of videos.